హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గురించి తెలుసుకుందాం. మరి ప్రజెంట్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉంది అలోక్ అరాధే గారు. అలోక్ అరాధే. మరి మొత్తం హైకోర్టుల సంఖ్య 25 ఉన్నాయి. దేశంలో మొత్తం హైకోర్టుల సంఖ్య ప్రస్తుతం 25 ఉన్నాయి. అయితే హైకోర్టు గురించి, రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానం హైకోర్టుది. భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. దీనిలో 3 హైకోర్టుల యొక్క అధికారం పరిధి 1 కంటే ఎక్కువ రాష్ట్రాలకు విస్తరించి ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ సొంత హైకోర్టులను కలిగి ఉంది. ఢిల్లీ మరియు జమ్మూ కాశ్మీర్లు సొంత హైకోర్టులను కలిగి ఉన్నాయి. మరి 6 ఇతర కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ హైకోర్టుల అధికార పరిధిలో ఉన్నాయి. రాజ్యాంగ అధికరణలు 2014 నుండి 214 నుంచి 231 హైకోర్టుల నిర్మాణం, విధులను గురించి వివరిస్తాయి. అయితే దీని నిర్మాణం ఎలా ఉంది? మరి హైకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను కలిగి ఉంటుంది. రాజ్యాంగం 2 సంవత్సరాలకు మించకుండా తాత్కాలిక న్యాయమూర్తులను నియమించడానికి వెసులుబాటు కల్పించింది. ఈ తాత్కాలిక న్యాయమూర్తులు హైకోర్టులో అధికమైన పనిభారాన్ని నిర్వహించడానికి నియమించబడతారు. న్యాయమూర్తుల నియామకం ఏ విధంగా ఉంటుందంటే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి ఆ రాష్ట్ర గవర్నర్ సలహా మేరకు నియమిస్తాడు. అంటే ఎవరు నియమిస్తారు? గవర్నర్ సలహా మేరకు భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి మరియు గవర్నర్ సలహా మేరకు ఈయన నియమిస్తాడు. ఇతర న్యాయమూర్తులను కూడా ఈ పద్ధతిలోనే నియమించడం జరుగుతుంది. కానీ ఈ నియామకంలో ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా కూడా తీసుకోబడతాయి. రాష్ట్రపతి ఈ న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టులకు బదిలీ చేయవచ్చు. అర్హతలు ఏంటంటే, హైకోర్టు న్యాయమూర్తి ఈ క్రింది అర్హతలు కలిగి ఉంటాడు. భారత పౌరుడై ఉండాలి. భారత భూభాగంలోని ఏదైనా ఒక న్యాయ కార్యక్రమంలో 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి, లేదా 1 లేదా అంతకన్నా ఎక్కువ హైకోర్టులలో వరుసగా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. మరియు ఇతర ఏంటంటే వేతనం, ఇతర సదుపాయాలు ఎలా ఉంటాయంటే, ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం ఏంటంటే 2,50,000. మరి ఇతర న్యాయమూర్తుల యొక్క వేతనం 2,25,000గా ఉండడం జరుగుతుంది. ప్రతి నెల అంత ఉంటుంది వాళ్ళకి. ఆర్థిక అత్యవసర పరిస్థితిలో ఉన్నవారి పదవీ సమయంలో వారి వేతనం, ఇతర సదుపాయాలను తగ్గించడం అనేది జరగదు. మరి పదవీ కాలం అనేది హైకోర్టులోని ప్రతి న్యాయమూర్తి 62 సంవత్సరాల వయస్సు వరకు పదవిలో కొనసాగుతాడు. అతను రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపడం ద్వారా రాజీనామా చేయవచ్చు. తొలగింపు విధానం ఏ విధంగా ఉంటుందంటే, అసమర్థత, అసభ్యకర, అగౌరవ ప్రవర్తన రుజువైన కారణంగా భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తిని తొలగించవచ్చు. ఈ తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు హాజరై ఓటింగులో పాల్గొన్న సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీతో ఆమోదించవలసి ఉంటుంది. ఈ విధంగా అతన్ని తొలగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి అధికారాలు, విధులు ఏ విధంగా ఉన్నాయి? హైకోర్టు ఈ క్రింది అధికారాలు, విధులను కలిగి ఉంటుంది. ప్రాథమిక అధికార పరిధి రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన చట్టాలు, ఆదేశాలు, వివాహాలు, విడాకులు, కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు ప్రాథమిక అధికార పరిధిని కలిగి ఉంటుంది. అయితే అధికరణ 226 ప్రకారం హైకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్వియరారీ, కోవారెంట్ ఆ విధంగా మరియు పౌరుల విభజన హక్కుల పరిరక్షణకై నిషేధంకు ఉత్తర్వులు లేదా వాటి రిట్లను జారీ చేసే అధికారం కూడా మన హైకోర్టుకు ఉంటుంది. ఇందాక మనం పదవి విరమణ వయసు సుప్రీంకోర్టు వాళ్ళకైతే 65 సంవత్సరాలు, అదే హైకోర్టుకు అయితే 62 సంవత్సరాలు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. అదేవిధంగా అప్పీళ్ళ అధికరణం పరిధి, అదేవిధంగా కోర్ట్ ఆఫ్ రికార్డు, ధృవీకరించే అధికారం, న్యాయ
సమీక్షాధికారం, పరిపాలనా అధికారాలు. ఈ విధంగా హైకోర్టుకు ఇలాంటి అధికారాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ మటుకు నేను ఇందాక సుప్రీంకోర్టుకి ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో సేమ్ అదే విధంగా మన హైకోర్టుకు కూడా అధికారాలు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరెన్నో వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. కంపల్సరీగా మీకు డిఎస్సి ప్రతి ఒక్కరికి రావాలి అని ఖచ్చితంగా దీనికోసం మీరు బాగా ట్రై చేయాలి, బాగా కృషి చేయాలని ఆశిస్తూ మీ విలువైన సమయాన్ని సద్వినియోగం చేయడానికి నా వంతుగా నేను కూడా కృషి చేస్తాను అని ఇంతటితో ఈ క్లాస్ను ముగిస్తూ మరొక క్లాస్లో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.